Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. 24th July expiry 51,500. Put 255 లో తీసుకున్నాను. బయింగ్ 10 లాట్స్. 265 ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను. బట్ 260, 261, 263 వస్తుంది కానీ 264 బ్రేక్ అవ్వట్లేదు, 265 టచ్ అవ్వట్లేదు. సో మార్కెట్ అంత ఘోరంగా ఉంది. బట్ నేను ఆర్డర్ జస్ట్ ఇప్పుడే ప్లేస్ చేశాను. టైమ్ ఈజ్ 12:26. సారీ, నా వాచ్ 10 minutes ఫాస్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఎంత టైం తీసుకుంటుంది అనేది తెలీదు, ఎందుకంటే మార్కెట్ డాన్సింగ్లో ఉంది కాబట్టి. ఆ 3-4 పాయింట్స్ రావటానికి కూడా చాలా చాలా టైం పడుతుందన్నమాట. సో 12:20 ఈజ్ ఎంట్రీ. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది ఇప్పుడు. టెన్ లాట్స్ ప్లేస్ చేశాను. సో మార్కెట్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఐడియా ఉండాలి మనకి, లేకపోతే మనం చేయలేము ఆప్షన్ ట్రేడింగ్. డిపెండ్స్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్సే ఆప్షన్స్ అనేవి రన్ అవుతాయి. సో ఫ్యూచరే మూమెంటం లేనప్పుడు ఇంకా ఆప్షన్స్ ఏం మూమెంట్ వస్తాయి చెప్పండి? అస్సలు రావు. అందుకని జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకోవాలి, ఐడియాస్ ఉంటే తప్పితే, లేకపోతే లేదు. ఎందుకంటే లాసెస్ చాలా వస్తుంటాయి ఆప్షన్ ట్రేడింగ్లో. ఒక హిస్టరీ ఉంది ఆప్షన్ ట్రేడింగ్లో. ఏమనంటే 100%లో ఓన్లీ 1% ఆఫ్ ద మెంబర్స్ ప్రాఫిట్స్లో ఉన్నారని చెప్పేసి, ఓన్లీ 1% ప్రాఫిట్లో ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ. సో మిగతా 99% మెంబర్స్ అందరూ కూడా సున్నానే. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ లాట్స్ తీసుకొని ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసేసి పోగొట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఐడియా తెలియక, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేసేయాలి అనేది ఐడియా తెలియక అలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారనమాట. అందుకని ఎవరైనా సరే ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దు అని చెప్తారు, ఎందుకంటే డబ్బులు పోతాయని అందరికీ తెలుసు. ఆ విషయం తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. నేర్చుకొని చేస్తే ఏంటంటే 4 డబ్బులు మనకు కనిపిస్తాయి, నేర్చుకోకుండా చేస్తే మనకి లాసెస్ కనిపిస్తాయి. నేర్చుకొని చేసామనుకోండి, ఈవెన్ సడన్గా మనకి లాస్ వచ్చినప్పుడు కూడా ఎలా మనం ప్రాఫిట్స్లో బయటపడాలనేది మనకు ఐడియా ఉంటుందన్నమాట. అందుకని నేర్చుకొని చేస్తేనే బెస్ట్. అదర్వైజ్ మీరు అట్లీస్ట్ మార్కెట్ అన్నా వాచ్ చేస్తూ ఉండాలి. నేర్చుకొని చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఎవరికైనా ఓకే ఒకసారి చూద్దాంలేండి, ఒక కన్నేద్దాంలేండి అనుకునే వాళ్ళు మాత్రం జస్ట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, మార్కెట్ అంటే ఏంటి అనేది నార్మల్గా న్యూస్లలో కూడా చెప్తూ ఉంటారు. సో అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు. చూడండి, 64 పాయింట్స్ సమ్ చేంజ్, 95 264 పాయింట్ చేంజ్ వచ్చింది కానీ 265 టచ్ అవ్వలేదు. సో 265లో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. చూద్దాం ఎగ్జిట్ అవుతుందా అవ్వదా అనేది చూడాలి. ఇంకా వెయిట్ అండ్ వాచ్. ఒక 1 పాయింట్ దగ్గర మళ్ళీ డౌన్ వచ్చేసింది మార్కెట్. 1 పాయింట్ రీచ్ అయి ఉంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయేది, బయటపడేదాన్ని. మార్కెట్ ఫ్రీ ఫాల్ లేదనమాట. ఫ్రీగా మూమెంటం ఉంటే 10 పాయింట్స్కి ఇంత టైం పట్టదు, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోయే వాళ్ళము. బట్ ఇట్స్ టేకింగ్ 2 టైం అంతే. జస్ట్ పైసాలో మిస్ అయిపోయింది. 64 పాయింట్ సమ్ చేంజ్ వచ్చింది. నేను మీతో మాట్లాడుతున్నాను, అది చూడలేదు పాయింట్ ఎంత వచ్చింది అనేది, అక్కడ మిస్ అయిపోయింది. వీడియో లెంతీ అయ్యేలా ఉంది. సో
జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ తీస్తాను. అగైన్ 258, 257 అంతే. 260 మళ్ళీ వచ్చింది, చూద్దాం. ఎప్పుడైనా ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇలాంటి మార్కెట్స్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చినా మనం ఎగ్జిట్ అయిపోవాలి. నాకు కొంచెం మార్కెట్ ఐడియా ఉంది కాబట్టి నేను హోల్డ్ చేస్తున్నాను. 65 వస్తుందని చెప్పేసి. త్రీ 4 పాయింట్స్ దగ్గర బ్యాక్ స్టెప్ వేస్తుంది ఇది. యాక్చువల్గా ఇందాక ఎగ్జిట్ అయిపోవాలి. అది 264 పాయింట్స్ సమ్ చేంజ్ వచ్చినప్పుడు జస్ట్ టచ్ అయ్యేది ఉండే, బట్ అవ్వలేదు అది. వెయిట్ అండ్ వాచ్. $260 వస్తుంది కానీ 264 రావటం లేదు. రేపు బడ్జెట్ సెషన్ ఉంది కదా, అందుకని మార్కెట్స్ ఈరోజు డాన్స్ చేస్తున్నాయి అన్నమాట. డాన్సింగ్లోనే ఉన్నాయి. మార్నింగ్ ఓపెన్ అవ్వటం డౌన్లో ఓపెన్ అయింది, బట్ అక్కడ నుంచి బయింగ్ సైడ్ ఛాన్స్ ఇచ్చింది. ఆప్షన్స్లో 150 పాయింట్స్ వరకు ఛాన్స్ ఇచ్చింది, బట్ తర్వాత మొత్తం ఇంకా డాన్సింగ్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇదైతే వచ్చేలా లేదు, చూద్దాం. నేను మళ్ళీ కొంచెం టైం తీసుకున్న తర్వాత షూట్ చేస్తాను. ఎప్పుడు వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. 265కి ఎగ్జిట్ కూడా అయిపోయింది. టైం ఎంత అవుతుందంటే 12:26. నేను 12:16కి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు 12:27 అవుతుంది. 26 ఇందాక అన్నాను. సో నేను ఎప్పుడు వేసాను అనేది చూసి చెప్పాను. ఒక 1 minute టైం తీసుకుంది. సో 1,500 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో ఇలా మార్కెట్ మనకి ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలనేది ఐడియా ఉంటే ఎంతో కొంత ప్రాఫిట్స్లో మనం బయటపడతాం అనమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, రావని కాదు. కాకపోతే మనకి ఐడియా ఉండాలి, మన బ్రెయిన్ అనేది ఉపయోగించాలి. ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. చూసారు కదా, నేను 255 బయింగ్, 265 ఎగ్జిట్. నేను అదే ఎగ్జిక్యూట్ సెల్లింగ్ అయిపోయిన తర్వాత కూడా 271, 272 వరకు కూడా వెళ్ళింది మార్కెట్. అది 10 minutesలో అయిపోయింది ట్రేడ్. సో మార్కెట్ ఎప్పుడు మూమెంట్ వస్తుంది, ఎలాంటి టైంలో మనం తీసుకోవాలి అనేది కొంచెం ఐడియా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, సో మార్నింగ్ నేను ఇంకో ట్రేడ్ తీసుకున్నానని చెప్పాను కదా,